ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ నమస్కారములు. మా గురువుగారైన మంజులమ్మ గారికి, అలాగే మోహన్ రెడ్డి సార్కి కూడా పాదాభివందనాలు. నేను ఈ ఆత్మ ప్రయాణంలోకి ఎలా వచ్చానంటే, మామూలుగా చిన్నప్పటి నుంచి కూడా కొంచెం భక్తి భావన అనేది ఎక్కువగానే ఉండేది. ఎప్పుడు గుడికి వెళ్ళటము అట్లా అట్లా ఎక్కువగా ఉండేదాన్ని. అలా జీవనం సాగిస్తూ ఉన్నాము. తర్వాత నా మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను ఎక్కువ బాబా గుడికి ఎక్కువగా వెళ్ళేదాన్ని. బాబా గుడికి అక్కడ ఏదైనా ఉంటే సేవ చేసుకోవడము, భజనలకు వెళ్ళడము, సత్సంగాలకు వెళ్ళడము, అలా ప్రయాణం అనేది జరుగుతూ ఉండేది. కానీ నాకు కొద్దిగా హెల్త్ పరంగా చాలా డిస్టర్బెన్స్ అనేటివి ఉండేటివి అనమాట. అవి నాకు కొంచెం బాబా దయ వల్ల వాటి నుంచి బయటపడగలిగినాను. తర్వాత అట్లా ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి ఒక 7-8 సంవత్సరాల క్రిందట నాకు డిప్రెషన్ అనేది వచ్చిందనమాట. ఆ డిప్రెషన్ బాగా తలనొప్పి రావటము, అట్లా బాగా ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా తగ్గకుండా అట్లనే బాధపడతా ఉండేదాన్ని. అట్లా బాబా గుడికి వెళ్ళేదాన్ని నేను. తర్వాత మా వారి ఫ్రెండ్ ఒక ఆయన ఏమని చెప్పారంటే, ఇట్లా పిరమిడ్ ఉంది, ధన్వంతరి పిరమిడు, అక్కడికెళ్ళి ధ్యానం చేసుకోండి మీకు ఆరోగ్యపరంగా బాగా అవుతుంది అని చెప్పారు. సర్లే అని అట్లనే పిరమిడ్కి వచ్చాను నేను. ఫస్ట్ సారి వచ్చినప్పుడు ఒక గురూజీ, అంటే పేరు అందుకు గుర్తులేదు, వచ్చి ఇట్లా నాకు ఎప్పుడు హెడేక్గా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటే, ఆయన ఇట్లా తెల్లవారుజామున లేసి మెడిటేషన్ చేసుకోమని అట్లా చెప్పినాడు. కానీ నా శారీరక పరిస్థితికి అది నేను చేయలేకపోయాను. తర్వాత అమ్మ పరిచయం అయింది. అమ్మ పరిచయం అయ్యి, ఎందుకోసం వచ్చావు నువ్వు పిరమిడ్కు అని అడిగింది నన్ను ఫస్ట్. అమ్మ ఇట్లా నాకు తలనొప్పి ఉంది, దానికి తగ్గడం కోసం నేను పిరమిడ్కి వచ్చినాను అని చెప్పినాను. అప్పుడు ఆ అమ్మ సునంద మేడము వాళ్ళు ఇట్లా ఆధ్యాత్మికంగా క్లాసు ఉంటుంది, అమ్మది లైవ్ క్లాసు, ఇట్లా క్లాస్లో జాయిన్ అవ్వు అని చెప్పినారు. అప్పుడు ఇంకా సరే అని నేను లైవ్ క్లాస్లో జాయిన్ అయినాను. అమ్మ ఏం చెప్పిందంటే, అప్పుడు నీకు నిద్ర వచ్చినా ఊరికి ఆన్ చేసి పెట్టేసి నిద్రపో నువ్వు అని చెప్పింది అనమాట ఫస్ట్. సర్లే అని ఫస్ట్లో కొద్దిగా అంత వినేదాన్ని కాదు, పెట్టుకొని నిద్రపోతా అట్లా ఉండేదాన్ని. కానీ కొద్ది రోజులు అట్లా వినంగా నాలో కొంచెము మార్పు అనేది తెలుస్తూ వచ్చిందనమాట. ఓహో, ఇది వినడం వల్ల మనకి ఇట్లా ఉంటుంది అనేది అర్థమయ్యి ఇంకా పిరమిడ్ క్లాసులకు రావడము, అట్లనే ప్రతి ఆదివారం కానీ ఎప్పుడు క్లాసులు ఉంటే అట్లా రావడము అట్లా జరుగుతూ ఉండేది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణము అంటే తెలుసు, కానీ ఇట్లా ఒక గురువు దగ్గరికి, అంటే నేను బాబానే గురువుగా అనుకునేదాన్ని, కానీ బాబానే నన్ను ఇక్కడికి పంపించినాడు అనమాట, అమ్మ దగ్గరికి. అట్లా ఈ ప్రయాణం జరుగుతూ ఉన్నప్పుడు ఏమైందంటే, ఒకసారి ఇట్లా పిరమిడ్కి వచ్చినప్పుడు మామూలుగా పిరమిడ్కి వచ్చినప్పుడు నేను ఫోన్ సైలెంట్లో పెట్టేస్తా. కానీ అప్పుడు అమ్మ నాకు ఫోన్ చేసింది, అది నేను చూసుకోలేదన్నమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత అది చూసుకున్నా. కానీ దారిలో మధ్యలో ఏమైందంటే, అంటే నేను బైక్లో వచ్చినాను ఆ రోజు. వచ్చినప్పుడు ఇంకా జస్ట్ ఇంకా ఇంటికి రీచ్ అవుతాము, ఒక 100 మీటర్స్ ఉందంతే. బైక్లో నుంచి కింద పడ్డాను అనమాట. కింద పడి బాగా మోకాలికి బాగా దెబ్బ తగిలి చాలా బ్లడ్ పోయింది. అప్పుడు నేను ఇంటికి వెళ్ళంగానే ఫోన్ చూసుకున్నాను అనమాట. ఫోన్ చూసుకుంటే అమ్మది మిస్డ్ కాల్ ఉంది. అట్లా మిస్డ్ కాల్ చూసి మళ్ళీ ఫోన్ చేసి కూడా అమ్మతో మాట్లాడినా, కానీ ఈ విషయం నాకు ఇట్లా జరిగింది అనే విషయం నేను చెప్పలా. కానీ గురువులు అనుభవం అనేది ఎదురవుతుంది. అప్పుడే కదా మనము ఎవరికైనా కూడా ఈ సమస్యల నుంచి మనము ఎట్లా బయటపడాలి అనేది చెప్పగలుగుతాం అన్నమాట. ఈ సమస్య దాని మీద ఎందుకు దృష్టి ఎక్కువ పెట్టడము, అసలు సమస్య పోవాలని అనుకోవడం ఎందుకు, అప్పుడు సమస్య కనిపించదన్నమాట. మనం ఎప్పుడైతే ఆ సమస్య మీద ఈ సమస్య ఉంది నాకు, ఇది పోవాలి అనేది దాని మీద లేకుండా పెట్టుకోవాలి. ఇప్పుడు అమ్మ కూడా అంతే కదా, మనకు అమ్మ ఎంత ఆమెకు అనారోగ్యంగా బాధపడుతూ ఉన్నా కూడా నిరంతరము ఆమె బాగా కావాలి నాకు అనుకుంటే వాళ్ళకి ఎంత క్షణం పట్టదు వాళ్ళకు. కానీ వాళ్ళు ఈ దేహస్థితిని పూర్తిగా మర్చిపోయి నిరంతరము జ్ఞానంలోనే
నిరంతరము అమ్మ ఒక్కటే నేను అనుభవించిందే కాదు, నాతో పాటు అందరికీ ఈ జ్ఞానాన్ని పంచాలి అనే ఉద్దేశంతో అమ్మ మనకు ప్రతి నిత్యము ఎంత బాగలేకున్నా కూడా ఆమె క్లాసులు చెప్తూ నాకు ఇప్పుడు ఈ క్షణం వరకు ఉండిందన్నమాట. ఏది నేనేంది నాకు ఈ నొప్పులు తగ్గితే నేను సాధన ఇంకా బాగా చేసుకోగలనేమో, చేసుకుంటాను కదా అనే ఇది ఈ క్షణం వరకు ఉండేది. కానీ ఈ క్షణం నుంచి ఓహో మనకు ఇవన్నీ అడ్డు రావు, మనం నిరంతరము ఆ జ్ఞానం వైపు దృష్టి పెట్టాలి. ఈ అసలు దేహానికి సంబంధించినటివన్నీ మనకు అవి పట్టించుకోకూడదు. అవి వస్తుంటాయి పోతుంటాయి దేహానికి. కానీ మనం ఇక్కడికి వచ్చింది ఎందుకు? ఆ జ్ఞానాన్ని సాధించాలి. చివరకు ఆ పరమాత్మతో మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ పరమాత్మతో లయం కావాలి మనము అనేది ఇప్పుడు కొంచెం దృఢంగా నిశ్చయించుకున్నాను అనమాట నేను. ఓకే అండి.